రాష్ట్రంలో సంచలనానికి దారి తీసిన రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్టు చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి ఆయన సుదీర్ఘంగా విచారించిన అనంతరం అతని మరణంలో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది. ఇక నేడు కానిస్టేబుల్ ను కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరనుంది. నేడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదని గతంలోనే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె హేబియస్ కార్పస్ పిటిషన్ వేయగా సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నేడు ఆమె పిటిషన్ విచారణకు రానుంది. ఇప్పటికే సాయి కృష్ణ మిస్సింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా అధికారులు విచారణ చేయగా అతనిది లాకప్ డెత్ అని తేలింది. తీవ్రంగా కొట్టడం వల్ల సాయి కృష్ణ మరణించినట్లు తేలటంతో సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేయగా మిస్సింగ్ కేసు లాకప్ డెత్ కేసుగా మారింది. రాష్ట్రంలో సంచలనానికి దారి తీసిన రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్టు చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి ఆయన సుదీర్ఘంగా విచారించిన అనంతరం అతని మరణంలో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది. ఇక నేడు కానిస్టేబుల్ ను కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరనుంది. ఇక నేడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదని గతంలోనే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె హేబియస్ కార్పస్ పిటిషన్ వేయగా సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నేడు ఆమె పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఇప్పటికే సాయి కృష్ణ మిస్సింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా అధికారులు విచారణ చేయగా అతనిది లాకప్ డెత్ అని తేలింది. ఇక తీవ్రంగా కొట్టడం వల్లే సాయి కృష్ణ మరణించినట్లు తేలటంతో సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేయగా మిస్సింగ్ కేసు కాస్త లాకప్ డెత్ గా మారింది. ఇక సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హేబియస్ కార్పస్ పిటిషన్ వేగా అది రోజు విచారణకు రానుంది. మరి సాయి కృష్ణని ఆల్రెడీ వెతికి తీసుకురమ్మని లేకపోతే డెత్ అయితే ఆ నాగరాజును అరెస్ట్ చేశారు కాబట్టి ఏ విధంగా జరిగింది అన్నది కూడా విచారణ జరిపించమని కోర్టు అయితే ఎప్పుడో ఆర్డర్స్ ఇచ్చింది. కాకపోతే ఈ రోజు అది విచారణకు వచ్చిందన్నమాట హేబియస్ కార్పస్ పిటిషన్. సో దీని గురించి అసలు ఏం జరుగుతుంది అన్నది మనం మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. మా కృష్ణ లైవ్ లో అందిస్తారు మరిన్ని విషయాలు. కృష్ణ చెప్పండి, అసలు అంటే ఈ రోజు జరిగే విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి. ఏదైతే సాయి కృష్ణ గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో రోజు రోజుకి ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆ మలుపులు అయితే కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నట్టు చూస్తాను. అనేక ప్రశ్నలు అయితే ఇటు సమాజం నుంచి కానీ, అదే పబ్లిక్ నుంచి కానీ, అదే విధంగా ఆ సాయి కృష్ణ తల్లి నుంచి కానీ, అదే విధంగా న్యాయవాదుల నుంచి కూడా అనేక ప్రశ్నలు అయితే ఇక్కడ మనకైతే ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఈ రోజు ప్రధానంగా ఏదైతే గాదే సాయి కృష్ణ ఏదైతే లాకప్ డెత్ మిస్టరీకి సంబంధించి ఈ రోజు హైకోర్టు ఒక కీలకమైన తీర్పు అయితే ఇవ్వాలన్నట్లయితే మనం మరి కాసేపట్లో చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే తల్లి గాదే సాయి కృష్ణ తల్లి అయితే వేసినటువంటి పిటిషన్, తన కుమారుడు 6వ తారీఖు నుంచి కనిపించడం లేదు, మార్కాపురం నుంచి నా కుమారుని విజయవాడ కృష్ణంక పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు, కనీసం తన వివరాలు ఏమి నాకు చెప్పట్లేదని కూడా హైకోర్టులో